భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా 0-2 తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో గంభీర్ను టెస్ట్ కోచ్ పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. 2 టెస్టులో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని, గంభీర్ అనుసరిస్తున్న తప్పుడు వ్యూహాల వల్లే ఇది జరిగిందని తివారీ ఆరోపించాడు. ఈ ఫలితం ముందే ఊహించిందే. జట్టులో అనుసరిస్తున్న ప్రక్రియ, ప్రణాళికలు సరైనవి కావు. జట్టులో పదేపదే మార్పులు చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ధోరణి గత కొన్ని సిరీస్ల నుంచి కొనసాగుతోందని ఆయన ఓ జాతీయ మీడియాతో అన్నారు. భారత టెస్ట్ క్రికెట్ను కాపాడాలంటే బీసీసీఐ వెంటనే ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలి. టెస్టులకు ప్రత్యేక కోచ్ను నియమించడానికి ఇదే సరైన సమయం. ఇందులో ఎలాంటి సందేహం లేదని తివారీ పేర్కొన్నాడు. ఇటీవల గంభీర్ తన హయాంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచామని, ఇంగ్లండ్లో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకున్నామని చెప్పడాన్ని తివారీ తప్పుబట్టాడు. గంభీర్ చెబుతున్న వన్డే జట్టును రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కలిసి నిర్మించారు. గంభీర్ కోచ్గా లేకపోయినా భారత్ ఆ టోర్నీలు గెలిచేది. ఇక ఇంగ్లండ్ సిరీస్ డ్రా కావడం గొప్పేమీ కాదు. ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు అనవసర షాట్లు ఆడటంతోనే సిరీస్ 3-1తో కోల్పోకుండా బయటపడ్డాం అని తివారీ విమర్శించాడు. కింది స్థాయిలో అనుభవం లేని ఒక వైట్ బాల్ మెంటర్ను హెడ్ కోచ్గా చూడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించాడు. ఇకపోతే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత ఇప్పుడు అందరి వేళ్లు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూయిస్తున్నాయి. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ వేదికగా జరిగిన చివరి 3 టెస్టుల్లో 2 వైట్ వాష్ అయింది. న్యూజిలాండ్పై 3, సౌతాఫ్రికాపై 2 టెస్టుల్లో కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. జట్టులో మార్పులు, సీనియర్ల తొలగింపు, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో గౌతమ్ గంభీర్ టీమిండియా టెస్టు ప్రాభవాన్ని దెబ్బతీశాడంటూ ఇప్పటికే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. గువాహటి వేదికగా జరిగిన 2 టెస్టులో భారత్ ఏకంగా 400కు పైగా పరుగులతో ఘోర ఓటమిపాలైంది. దాంతో సహనం కోల్పోయిన టీమిండియా ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేశారు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో టీమిండియా స్క్వాడ్, కోచింగ్ స్టాఫ్ అందరూ గ్రౌండ్లోకి వచ్చారు. గంభీర్ను గ్రౌండ్లో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. అందులో ఒకతను గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు పలకడంతో మిగతా అభిమానులు కూడా అందుకుని డౌన్ డౌన్ అంటూ రెచ్చిపోయారు. స్టేడియంలో ఉన్న భారత జట్టు అభిమానులు అందరూ ఒక్కసారిగా సహనం కోల్పోయి గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే అక్కడే ఉన్న గౌతమ్ గంభీర్ నేలచూపులు వేస్తూ ఏం చేయలేక నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. ఆయన కూడా ఫ్యాన్స్కి గంభీర్పై కోపం తగ్గకపోవడంతో ఇంకా గట్టిగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ వెంటనే జోక్యం చేసుకుని ఫ్యాన్స్ని వారించడం మొదలుపెట్టాడు. నోటిమీద వేలువేసి చూపిస్తూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పాడు. అయినా వాళ్లు వినకపోవడంతో బౌండరీ లైన్ దగ్గరకు వెళ్లి ఫ్యాన్స్తో మాట్లాడి అరవద్దు, అలా చేయకూడదని చెప్పాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అక్కడ ఎక్కువ గొడవ చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ కూడా తన హెడ్ కోచ్ ప్రస్థానంపై మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆసియా కప్ విజయంలో ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ సమయంలోనూ తానే హెడ్ కోచ్ని అని. కాని ఇప్పుడు తనపై విమర్శలు వస్తున్నాయంటూ ఓపెన్గానే చెప్పాడు. తాను హెడ్ కోచ్గా కొనసాగాలా, వద్దా అనే విషయంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. తన దృష్టిలో భారత్ క్రికెట్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని, వ్యక్తులకు కాదని మరోసారి గుర్తుచేశాడు.